భారత క్రికెట్లోనే కాకుండా ప్రపంచ క్రికెట్లోనూ గొప్ప ఫినిషర్ అంటే ముందుగా వినిపించే పేరు మహేంద్ర సింగ్ ధోని. తన గొప్ప ఆట తీరుతో అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియాకు, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ఎన్నో అత్యద్భుత విజయాలు అందించాడు. ఇక ఓడిపోతాం అనుకున్న మ్యాచ్ను తన ఇన్నింగ్స్తో ధోని గెలిపించిన మ్యాచ్లు కోకొల్లలు. ఫినిషర్ అన్న పాత్రకు చక్కటి న్యాయం చేస్తూ ఆఖరి ఓవర్లలో చెలరేగి ఆడటం ధోని నైజం. మిగతా క్రికెటర్ల కాకుండా వయసు పైబడుతున్న కొద్దీ మరింత రాటు తేలుతున్నాడు. ధోని 42 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల కుర్రాడిలా రాణిస్తున్నాడు. ఐపీఎల్ 2024లో ఇతర స్టార్ క్రికెటర్లతో పోటీ పడుతూ అలవోకగా సిక్సర్లు బాధేస్తున్నాడు. ఆడేది తక్కువ బంతులు అయినప్పటికీ జట్టుకు విలువైన పరుగులు జోడిస్తున్నాడు. ఆఖర్లో రావడం, సిక్సర్లు బాదడం, అజేయంగా పరిగెత్తుకుంటూ డకౌట్కు వెళ్లడం, ప్రతి మ్యాచ్లోనూ ఇదే జరుగుతుంది. ఈ ఐపీఎల్లో ధోని చేసిన పరుగులు 87 మాత్రమే. ఆరెంజ్ క్యాప్ రేసులో ఉండకపోవచ్చు, కానీ అతను ఆడిన ఇన్నింగ్స్లు అంతకు మించి అని చెప్పొచ్చు. ఆడిన బంతులు 34 మాత్రమే. మొత్తం చెన్నై ఆడిన 7 మ్యాచ్ల్లో 5 సార్లు ధోని బ్యాటింగ్కి వచ్చాడు. ఇందులో విశేషం ఏమంటే ఒక్కసారి అవుట్ కాలేదు. స్ట్రైక్ రేట్ చూసినట్టయితే ఏకంగా 255.88గా ఉంది. అతడి కంటే ముందు రోమరియా ఫిషర్డ్ 280 మాత్రమే ఉండటం గమనార్హం. ఈ ఐపీఎల్లో రెచ్చిపోతున్న రసెల్ క్లాసెన్, అభిషేక్ శర్మ, నికోలస్ పురాన్, దినేష్ కార్తిక్, రోహిత్ శర్మ కంటే ధోని స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉంది.